యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. ఏప్రిల్ 9వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యము. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును అని దావీదురాజు దేవుణ్ణి స్తుతించెను. నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును, నా కృప నిన్ను విడిచిపోదు. మన దేవుడు దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఈరోజు బాధతో, వేదనతో, ఆర్థిక ఇబ్బందులతో, అవమానంతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నిన్ను చూసి దేవుడు ఈరోజు ఈ వాగ్దానం చేస్తున్నాడు. నీ గొంతు మూగబోయి ఉండొచ్చు, కానీ నా యేసయ్య నీకు చేసే కార్యాన్ని చూసి నిన్ను హేళన చేసిన ప్రతి ఒక్కరి గొంతు మూగబోయే రోజు త్వరలోనే రానుంది. విశ్వాసంతో ప్రార్థించి దేవుని సన్నిధిలో వేచి ఉండండి. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప కూడా అంత అధికముగా ఉన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.